బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. స్టేడియం కెపాసిటీకి మించి పాసులు జారీ చేయడం ప్రస్తుతం అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. భారీగా అభిమానులు చేరుకున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పోలీసులకు పబ్లిక్ మధ్య తోపులాట జరిగింది. పాసులు చించి చేశారు అభిమానులు. కెపాసిటీకి మించి పాసులు ఎందుకు ఇచ్చారంటూ ఫ్యాన్స్ గొడవకు అక్కడ దిగారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకే ఎంట్రీ గేటు మూసేశారు. 2:30 గంటలుగా గేటు బయటే ఫ్యాన్స్ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. విజయవాడ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. స్టేడియం కెపాసిటీకి మించి పాసులు జారీ చేశారు. దీంతో భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు పబ్లిక్ మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని పబ్లిక్ని కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. కానీ కంప్లీట్గా నిండిపోవడంతో వారిని పంపించే అవకాశం లేని సందర్భంలో భారీగా అభిమానులు చేరుకోవడంతో వాళ్ళని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. పాసులు చించే సక్సెస్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఏలూరా ఏమన్నారు ఇప్పుడు గేటు దగ్గరికి పంపిస్తామన్నారా? పంపించట్లేదా? మరి పాసులు ఇచ్చారు కదా. పంపించండి గోదావరి లోపల ఇన్ని పాసులు మరి ఎందుకని ఇన్ని పాసులు మరి ఏం చెప్తున్నారు? అక్కడికి వెళ్తే ఏం చెప్తున్నారు? గేడు వేరా చేస్తానన్నారు. ఎవరి కాళ్ళు పోలీసులు తాలూకు తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి. మమ్మల్ని మాత్రం పాస్ ఇచ్చి ఇక్కడ ఆఫ్ చేసి 6 నెంబర్ గేట్కి వెళ్ళండి, 6 నెంబర్ గేట్కి వెళ్ళండి, వచ్చిన ఫ్యాన్స్ కానీ అసలు పాస్ ఎందుకు ఇచ్చారు మాకు? పాస్ ఎందుకు సప్లై చేస్తారు మాకు? ఏపీ పాసులు చికెన్ పాస్ ఎందుకు ఇచ్చారు మాకు? అసలు లేకుండా ఇంకొకటి సప్లై చేయడం సరిపోయింది కదా. ఇంతమంది చేయడం గంటేనా? ఒక్కొక్కటి 75 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వచ్చాడు. రైట్, అది అక్కడ ప్రస్తుతం పరిస్థితి. విజయవాడ పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. స్టేడియం కెపాసిటీకి మించి పాసులు జారీ చేశారు. దీంతో భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అంశానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం. ఇక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలు నేను. మాకు సెలబ్రిటీ పాస్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ పబ్లిక్ని మరి ఎలా చేశారో ఏంటో తెలియదు. అయినప్పటికీ కూడా ఎలా చేయమని చెప్పని ఈ పాస్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎలా చేయడం లేదు. దీనికి కారణం ఏంటో వాళ్ళు మీడియా ముఖంగా చెప్పాలని కోరుకుంటున్నాను. మేము విజయవాడనండి, నాది. నేను తెలుగు మహిళా అధ్యక్షురాలు అయినప్పటికీ కూడా మాకు కూడా ఎలా లేదండి అని చెప్తున్నారు. ప్రజలు కూడా ఎవరికి ఇచ్చిన పాసులు వాళ్ళు వెళ్ళినట్లయితే ఈ క్రౌడ్ ఉండదేమో అని చెప్పి సిపి గారు ప్రతి అడుగున పర్యవేక్షణ చేస్తూ కనపడ్డారు. బందోబస్తులో భాగంగా మరి ఎందుకు ఆపారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఆపారు. అందువల్ల మేము పిల్లలతో వచ్చిన వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని ఎక్కడ పాసుల వాళ్ళని అక్కడికి పంపిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మేము ఇక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలు నేను. రైట్, అది అక్కడ పరిస్థితి. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదంటూ వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా క్రౌడ్ భారీ సంఖ్యలో అభిమానులు అక్కడ చేరుకోవడంతో పూర్తిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు ఆ ప్రాంగణం చుట్టూతా కూడా
పెద్ద ఈవెంట్ జరుగుతున్న ప్రాంగణం చుట్టూతా కూడా భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు? అఫ్కోర్స్ వాళ్ళ అభిమాన నటుడు అంటే కనుక వాళ్ళ అభిమాన హీరో మూవీకి సంబంధించి కార్యక్రమం ఏది జరిగినా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడికి చేరుకుంటూ ఉంటారు. అయితే అక్కడ ఆ వేదిక కెపాసిటీ ఎంత, లేకపోతే ఆ ప్రాంగణం కెపాసిటీ ఎంత కెపాసిటీ, ఎంతమంది వరకు అక్కడ పట్టే అవకాశం ఉంటుంది, ఎన్ని పాస్లు ఇవ్వచ్చు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ దాంతోపాటు అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇది ఉంటుంది కదా. వాళ్ళు ఏమంటున్నారు, మాకు పాస్లు ఇచ్చారు కానీ మాకు లోపలికి పంపించట్లేదు మమ్మల్ని, ఇంకా అలాంటప్పుడు మేము ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. దీంతో వాళ్ళు కోపంతో ఆ పాస్ని చించేసి అక్కడే రిటర్న్ అయిపోయారు కొంతమంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. చాలామంది ఆ పెద్ద పాసెస్ను చూపిస్తూ ఉన్నారు. పెద్ద పాసెస్ను చూపించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేనా మీ మేనేజ్మెంట్, ఇదేనా మీరు నిర్వహించుకునేది అని చెప్పి మొత్తం అక్కడ పోలీసుల మీద అలాగే అక్కడ నిర్వాహకుల మీద వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు, పోలీసులు అయితే వాళ్ళని దగ్గరుండి మరి లోపలికి తీసుకువెళ్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్కడ ఆరోపించిన పరిస్థితి ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తానికి పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. విజయవాడలో ఎటువంటి వాతావరణం ఉందో మీరు చూస్తూ ఉన్నారు. స్టేడియం కెపాసిటీకి మించి పాస్లు జారీ అవ్వడం అక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏలూరా? ఏమన్నారు ఇప్పుడు? గేటు దగ్గరికి పంపిస్తానన్నారా? పంపించట్లేదా? మరి పాసులు ఇచ్చారు కదా. పంపించండి గోల్డ్ లోపల మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏలూరా? ఏమన్నారు ఇప్పుడు? నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఏపీ బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య ఆంధ్రప్రదేశ్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ టాప్ 100 లోపు శ్రీ చైతన్య సాధించిన 35 ర్యాంకుల్లో 15 ర్యాంకులు, టాప్ 1000 లోపు శ్రీ చైతన్య సాధించిన 200కు పైగా ర్యాంకుల్లో 121 ర్యాంకులు ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే, మరెవ్వరికీ లేవు. ఇదే నిజం. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్